బలం అంశానికి స్వాగతం. గృహంలో నివసించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా నియమబద్ధమైనటువంటి సాంప్రదాయాలని గనక ఆచరించినట్లయితే ఆ గృహంలో తప్పనిసరిగా చక్కటి ఆనంద వాతావరణంతో పాటుగా ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని ఇంటిల్లిపాది కూడా పెంపొందించుకోవటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా. అందుకే ప్రతి వారు కూడా ఆచరించవలసినటువంటి ముఖ్య విధులు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి ఆలోచించాల్సి ఉంటుంది. అలా ఆలోచిస్తూ చక్కటి విధి విధానాన్ని కనుక పాటించినట్లయితే చక్కటి జీవనయాత్ర సాగించడానికి ఆస్కారం ఉంటుంది. స్త్రీలు నడుము కింద భాగంలో బంగారపు నగల్ని మాత్రం ధరించకూడదు. మీ గృహంలో ఏదైనా పెళ్లిళ్ళు, పేరంటాలు ఇట్లాంటివి జరుగుతూ ఉన్నప్పుడు మీరు వడ్డాణాలు కానివ్వండి ఎక్కువగా వాడేటువంటి వారైతే మాత్రం నడుము కింది భాగాన ఎటువంటి పరిస్థితుల్లోనూ బంగారాన్ని ధరించరాదు. నడుము పై భాగం వరకే బంగారాన్ని ధరించాలి అనే విషయాన్ని గుర్తిరగాలి. ఎందుచేతనంటే బంగారం అనేటువంటిది లక్ష్మీ స్వరూపంగా మనం గుర్తిరగాలి. నడుము కింది భాగాన ఉన్నటువంటి ఆ పాదాలకు కానివ్వండి, వేళ్లకు కానివ్వండి, పట్టాలు దగ్గర నుంచి ఆ యొక్క పిల్లేళ్లు దగ్గర నుంచి పెట్టుకునేటువంటి వాళ్ళు బంగారపు ఆభరణాలు వాడటం చాలా పొరపాటు. లక్ష్మీదేవి ఇంటి నుంచి వెడలిపోవటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గుర్తిరగాలి. మీ గృహంలో మీ యొక్క భర్తకు, పిల్లలకు, బంధువులకు, అతిథులకు స్త్రీ గాజులు వేసుకోకుండా వడ్డించకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విశేషం. గాజులు లేని చేతులతో వడ్డన చేయటం అనర్థదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఎందుచేతనంటే గాజులున్న చేతితో వడ్డిస్తున్నప్పుడు ఆ గాజుల తాకిడికి వచ్చేటువంటి చిరు శబ్దాలు కనిపించని క్రిములను దూరంగా నెట్టివేస్తాయి. అంతేకాక ఆ స్వరూప లక్షణం చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని మనకు ప్రసాదించటానికి ఆ తల్లి కరుణ ఉండి తీరుతుంది. అలాగే తేనె, నెయ్యి కలిపి ఎప్పుడూ కూడాను భుజించకూడదు. అతిగా లావుగా ఉన్నవారు గోధుమలతో చేసిన ఆహారాన్ని స్వీకరించటం చాలా మంచిది. ఒళ్ళు నొప్పులున్నటువంటి వారు మాంసాహారానికి దూరంగా ఉండాలి సుమా. చేపలను ఆహారంగా తీసుకుంటున్నప్పుడు పాలు, పాల పదార్థాలను విడిచి భుజించాలి అనేటువంటి విషయాన్ని కూడా గుర్తిరగాలి. ఇది చాలా నియమవంతమైనటువంటి తత్వచింతన. పాలతో అరటి పండును, వేరుశెనక్కాయలతో బెల్లాన్ని తప్పనిసరిగా తీసుకోవటం సర్వ శుభకరమైన ఆరోగ్యప్రదకరమైనటువంటి విశేషాంశం. స్నానం అయ్యాక శరీరానికి ఏ నూనె కూడాను వాడకూడదు. అలా చేస్తే శరీరంలో ఉండేటువంటి చెడును అనగా చెమటను నిలిపినట్లే అవుతుంది అనేటువంటి ఉద్దేశం ప్రతి ఒక్కరూ గుర్తిరగాలి. అలాగే చాలా మంది నదీ స్నానం చేస్తారు, లేక సముద్ర స్నానం చేయటానికి వెళ్తూ ఉంటారు. ఈ స్నానం అయ్యాక మొట్టమొదటిసారిగా వీపు తుడుచుకోవాలి. ఎందుచేతనంటే శరీరంలో అన్ని భాగాల కంటే వెన్నెముక చల్లదనంగా మారటానికి ఆస్కారం ఉంది. అలా చల్లదనం అవ్వటం ఆరోగ్యకరం కాదు. కాబట్టి ముఖ్యంగా వీపు భాగాన్ని గనక తుడుచుకున్నట్లయితే నాడీ కేంద్ర మండలం చక్కగా పనిచేయటానికి ఆస్కారం ఉంటుంది. నీటిలో విద్యుత్ అయస్కాంత శక్తి పుంజాలు ఉంటాయి. కాబట్టి ఇంత విశేషాత్మకమైనటువంటి లక్షణాల్ని ప్రతి ఒక్కరూ కూడాను పాటించినట్లయితే చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని పొందటానికి ఆస్కారం ఉన్నది సుమా. ఉదయం నిద్ర నుంచి లేవగానే ప్రతి ఒక్కరూ కూడాను నీటిని త్రాగటం అలవాటు చేసుకోండి. చాలా చక్కటి ఆరోగ్యాన్ని మీరు పొందటానికి ఆస్కారం ఉంటుంది. భోజనం తర్వాత స్నానం చెయ్యకూడదు. ఇవన్నీ కూడాను గృహంలో ప్రతి ఒక్కరూ పాటించవలసిన నియమాలు సుమా. సర్వే జనా సుఖినో భవంతు.